అందరివాడు పేరాబత్తుల రాజశేఖర్, ఎమ్మెల్యే నానాజీ. కూటమి తరపున శాసనమండలికి పోటీ చేస్తున్న పేరాబత్తుల రాజశేఖర్ సౌమ్యుడని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మొదటి ప్రాధాన్యత ఓటు ఆయనకు వేసి గెలిపించారని కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. రమణయ్యపేటలోని కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కి మద్దతుగా జరిగిన ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ గుర్తించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి 16,437 ఉపాధ్యాయులను నియమించనున్నదని అన్నారు. కాకినాడ గ్రామీణ నియోజకవర్గ అభివృద్ధికి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని అన్నారు. స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నానని అన్నారు. గ్రామంలో 1,50,00,000 రూపాయలతో మంచినీటి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. పిఠాపురం రోడ్డు, పనసపాడు లింక్ రోడ్డును అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఏపీఎస్పీ జిల్లా పరిషత్ పాఠశాలను 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గ్రామంలో ఉపాధి హామీ పథకం నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద నిధులతో 2 కోట్ల రూపాయలతో త్వరలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అభివృద్ధిని గుర్తించి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే నానాజీ కోరారు. మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పంతం నానాజీని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, సీతయ్య దొర, శ్రీనివాస బాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, నగరపాలక సంస్థ మాజీ వైస్ చైర్మన్ కాలా సత్యబాబు, నాగమణి, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు మాదారపు తాతాజీ, పుల్లా శ్రీరాములు, తాటికాయల వీరబాబు, కేవీపీ బాలాజీ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటర్ని కలిసి మరి పట్టభద్రులు లేని మేధావులందరినీ కూడా ఓటు అభ్యర్థించి నా పేరు దగ్గర 1 అని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించాలని చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓటర్ని ఎలా కలవాలి, ఓటర్లందరినీ కూడా మరి అందరూ సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి పోలింగ్ చేసి తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఓటుకి తీసుకొచ్చే బాధ్యత మా కూటమి నాయకులందరూ తీసుకోవడం జరిగింది. కాబట్టి విద్యులైన పట్టభద్రులందరూ కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు పేరాబత్తుల రాజశేఖర్ అని పేరు దగ్గర మొదటి ఓటు 1 వేసి నెగ్గించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎందుకు నెగ్గించాలన్న సమస్య కూడా ఇక్కడ ఉంది. ఆ రోజు మరి 2024 జనరల్ ఎలక్షన్లో జగన్ పోవాలని మరి ప్రజలందరూ విద్యులైన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలందరూ కూడా ఆ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరచడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే నరేంద్ర మోడీ గారు, ఇక్కడ పురంధేశ్వరి గారు వీళ్ళ సారథ్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో గత 7 నెలల నుంచి మనం చూసుకున్నట్లయితే లక్షలాది కోట్ల పెట్టుబడులు రావడం, అదేవిధంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఎన్డీఏ కూటమి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఈ మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే మరి గత 7 నెలల్లోనే సుమారుగా 4-5 లక్షల ఉద్యోగాలు కూడా మరి ఈ పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా కల్పించడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సీ మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. మరి కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యింది. రేపు మార్చి ఎలక్షన్ కోడ్ వల్ల లేట్ అవుతుంది. రేపు మార్చి 10 తర్వాత మరి నోటిఫికేషన్ వస్తుంది. ఈ బిఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా మరి నోటిఫికేషన్ తప్పనిసరిగా వస్తుంది. మీరు అందరూ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరందరూ కూడా క్వాలిఫై అయిన అందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు కూడా మేము తెలియజేసేదొకటే, గత ప్రభుత్వం మీరు గొంతెత్తితే ప్రశ్నిస్తే కేసులు పెట్టి నిర్బంధించే పరిస్థితి, ఎన్నో కేసులు పెట్టారు. కానీ ప్రభుత్వం అలా కాదు, ఇది మనందరి ప్రభుత్వం. మరి ప్రభుత్వం ఉద్యోగాల పక్షపాత ప్రభుత్వం. మీ అందరికీ గత ప్రభుత్వంలో పెట్టిన ఏదైతే పెండింగ్ ఏరియాస్ ఉన్నాయో అన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంత లేట్ అవుతుంది తప్ప 1/1 అన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్లియర్ చేస్తుంది. దానికి నా వంతు సహకారంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నన్ను నెగ్గించినట్లయితే మీ సమస్యలన్నీ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నా వంతు పరిష్కారం చేస్తానని తెలియజేసుకున్నాం. అలాగే నిరుద్యోగ యువత ఎవరైతే ఈ 2 జిల్లాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలోనే ఎక్కువ పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువత అందరికీ కూడా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనందరం కూడా విజ్ఞులైన మేధావులందరూ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలే కాకుండా ఈ సమాజాన్ని హితం కోరే పట్టభద్రులందరూ కూడా మరి మన కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, అలాగే ఎంతో ఆశయాలతో పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అలాగే కేంద్రం నరేంద్ర మోడీ గారు పూర్తి సహాయ సహకారం అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి కూడా సంక్షేమం అభివృద్ధి కూడా అన్ని అందిస్తాయని తెలియజేసుకుంటూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, రాష్ట్ర సెటిల్మెంట్ సంఘ కార్పొరేషన్ చైర్మన్, అలాగే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాగున్నప్పటికీ దగ్గరుండి కోఆర్డినేట్ చేసి ఎలక్షన్ జరిపినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే పెద్దలు పిల్లి అనంతలక్ష్మి సత్యబాబు గారు ఎప్పుడు అప్పుడప్పుడు ఏదో చర్చలు దెబ్బలాడుకుంటుంటాం, కానీ ఎప్పుడు కలిసి నన్ను దగ్గర నెగ్గించి ఎలక్షన్ చేసిన సత్యబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే కోఆర్డినేటర్ బాబీ గారికి, అలాగే ఇవాళ పెళ్లి కొడుకు మన రాజశేఖర్ గారికి, దాసు గారికి, మిత్రులు, అలాగే గోవింద్ గారికి, సీత